హలో ఆల్! రత్నరాజీ కిచెన్స్‌కి స్వాగతం అండి. ఈరోజు మీ ముందుకొస్తుంది నిమ్మకాయ. దీనివల్ల మనం పొందే ప్రయోజనాలు, ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఈ నిమ్మకాయ గురించి ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ నిమ్మకాయ మన నిమ్మకాయ మామూలు నిమ్మకాయ చిన్న సైజులో ఉంటాయి గదండీ! అలా గాదు. ఇది అస్సాం నుంచి తెప్పించిన నిమ్మకాయ. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఎలా అంటే ఒక నిమ్మకాయ గజ నిమ్మకాయ తెలుసు కదండీ! ఆ నిమ్మకాయ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. కాకపోతే గజ నిమ్మకాయ అనేది కొంచెం రౌండ్‌గా ఉంటుంది. ఈ నిమ్మకాయ అలా కాదు. బొప్పాయికాయ తెలుసు కదండీ! ఆ బొప్పాయికాయ టైప్‌లో ఉంటుంది. కొంచెం పొడవుగా, పెద్దదిగా ఉంటుంది. కానీ మాకు తీసుకొనొచ్చిన వాళ్ళు ఎలా అంటే చిన్న నిమ్మకాయ. అంటే చిన్న సైజు అప్పుడే పట్టిన పింద. దాన్ని తీసుకొనొచ్చారు. అంటే ఈ నిమ్మకాయలు మనకి ఎప్పుడంటే అప్పుడు దొరకవంట. ఈ చెట్టుకేందంటే ఒకే సీజన్‌లో కాస్తాయంట అయి గూడా. వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఏదో చిన్న పిందెలు పడుండేటప్పటికి వీళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఏందంటే, ఆ పిందెలనే తీసుకొనొచ్చారు మాకిచ్చారు. అవి ఏందంటే, వాళ్ళు కొన్ని తీసుకొని మాకు కొన్ని ఇచ్చారు. ఒక 5 ఇచ్చారండి మాకు. ఆ 5 ఏందంటే, వాళ్ళకి 4 డేస్ జర్నీ ఉంటుంది గాబట్టి, ఆ 4 డేస్ వాళ్ళకట్లా అయిపోయింది. తర్వాత మా ఇంటికొచ్చిన తర్వాత ఒక 4 డేస్ పట్టింది. అవి మేమేందంటే, సీడ్స్ తీసి మామూలుగా ఈ క్లైమేట్‌కి ఒకవేళ పెరిగితే ఒకవేళ పెంచుకోవచ్చు గదా! అని చెప్పన్నట్టు సీడ్స్ అయితే తీసాము. సీడ్స్ తీసి వాటిని చెట్లయితే పెంచుకుందాం అనుకున్నాం. కాకపోతే సీడ్స్ తీసిన తర్వాత నిమ్మకాయల్ని మామూలుగా మనం ఏం చేస్తాం, జ్యూస్ చేసుకుంటాం గదండీ! అలాగే జ్యూస్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం. కాకపోతే వాటిలోంచి వాటర్ అయితే రాలేదు. వాటర్ రాకపోవడంతో ఏందంటే, ఇంకా వేస్ట్ ఎందుకు జేయాలి? ఎలాగో నిమ్మకాయ ఉంది గదా! అని జెప్పి వాటిని దబ్బలుగా కోసి ఊరగాయ వేసామండి. ఆ ఊరగాయ వేసేదానికి కూడా మాకు ఊరగాయ వేద్దామా వద్దా? వీటితో ఏమైనా బావుంటదా లేదా? అని చెప్పి ఒక దెబ్బ పెట్టుకొని నోట్లో పెట్టుకొని చూస్తే, మన మామూలు నిమ్మకాయ కంటే ఇంకా చాలా బావుందండి పులుపు. చాలా బావుంది. స్మెల్ కూడా చాలా బాగొస్తుంది. సరే ఇంకా ఊరగాయ వేద్దాం గదా! అని చెప్పి ఇలా ఊరగాయ అయితే వేసామండి జాడీలో. కానీ 5 నిమ్మకాయలకే ఒక జాడీ అయితే నిండిపోయిందండి. చాలా బాగుంది. అసలా కసరు వాసన గానీ, ఎలాంటి పచ్చివాసన గానీ ఏం లేదు. నీట్‌గా ఉంది. పెద్ద కాయలు ఎలా అనిపిస్తాయి అలా ఉంది. 5 నిమ్మకాయలకే ఇలా జాడీ నిండిపోవడం అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. అవి పీసులుగా కట్ చేసేటప్పుడు ఆ సీడ్స్ ఎలా తీసామంటే, మామూలుగా 4 ముక్కలు కోద్దామనుకున్నాం. అంత పెద్ద కాయ 4 ముక్కలంటే రాదు గదా! అని జెప్పి రౌండ్‌గా చిన్నగా రౌండ్‌లుగా కోయడంతో సీడ్స్ అనేటివి ఈజీగా వచ్చింది. రౌండ్‌లుగా చిన్నగా కోసిన తర్వాత వాటిని 4 దబ్బలుగా కోసామండి. కోసి జాడీలో వేసి కొంచెం ఉప్పు, ఒకరంత పసుపు ఏసి జాడీలో పెట్టుకోవడం జరిగిందండి. ఈ జాడీని కొంచెం అటు ఇటు తిప్పిన తర్వాత కొంచెం మిక్స్ బాగా అవుతుంది. తర్వాత ఒక 2 డేస్ అట్లా తిప్పిన తర్వాత ఒక థర్డ్ డే వీటికి కొంచెం సరిపడా కారం పెట్టుకొని, వాటికి ఆయిల్ కాయాలి. కాసిన తర్వాత దాంట్లో పోపు దినుసులు వేసుకున్న తర్వాత, ఆ ఆయిల్ అనేది కొంచెం వేడి చల్లారిన తర్వాత, ఈ జాడీలో పోసుకొని మనం గెంటెతో కలిపెట్టుకున్నామంటే, మనకు నిమ్మకాయ ఊరగాయ రెడీ అయిపోతుందండి. ఈ నిమ్మకాయ ఊరగాయ రెడీ అయిపోతుంది. నిమ్మకాయని కట్ చేసేటప్పుడు మాకు వేస్ట్ వచ్చిందండి. ఆ వేస్ట్ ఏందంటే ఎందుకు పడేయడం అని చెప్పి అనుకోని వాటిని పీసులుగా కట్ చేశాను. ఆ పీసులు ఏందంటే ఎండబెట్టుకొని ఇలా స్క్రబ్‌గా వాడుకోవచ్చు. ఫేషియల్ చేసుకుంటారు గదండీ! వాటిల్లో అంటే స్క్రబ్‌గా అంటే వాటిని మిక్సీ పట్టుకొని ఇలా వాడుకోవచ్చండి. ఆ సీడ్స్ ఏందంటే ఇలా తీసిన సీడ్స్ ఇలా చాలా వచ్చాయండి మాకు. ఆ వచ్చినటువన్నీ నేను పాదుల్లో గుచ్చిపెట్టున్నాను. వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ మళ్ళీ చూపిస్తానండి. నచ్చితే లైక్ చేయండి వీడియోని.